హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, నేను 1000 నామములు స్టార్ట్ చేశాను కదా, చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి, నెక్స్ట్ పేజ్ చూడండి. మీరు కూడా ఖచ్చితంగా రాయండి, మీ పిల్లలతో రాయించండి, పెద్దవారైనా మీరైనా రాయండి. చూడండి ఫ్రెండ్స్, నా లైఫ్లో ఏం లేకున్నా నేను రాశాను కదా, మరి మీకు దేవుడు అన్ని ఇచ్చిండు కదా, మరి మీకు అన్ని ఇచ్చినప్పుడు మీరు రాయాలి కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరు రాయాలి, అందరికీ ఉంది రాయాలి, అది పక్కాది క్రైస్తవులు అంటేనే. కానీ మీకు ఇంకా లైఫ్లో అన్నీ ఇచ్చిండు కదా దేవుడు, మంచిగా రాయొచ్చు కదా అనేసి నేను చెప్తున్నాను, మీకు చెప్పే అంతటి దాన్ని కాదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంట్రెస్ట్గా అంటే అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని కొంచెం మీరు పట్టించుకోకండి. ఎందుకంటే స్పీడ్గా అసలు యూట్యూబ్లో చూసుకుంటా నెంబర్స్ కూడా లేవు, నెంబర్స్ నేనే వేసుకుంటా రాసినాను కదా ఫ్రెండ్స్. నా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకోండి అంతే. ఇగో చూడండి, మిస్టేక్స్ కొంచెం కొట్టివేతలు ఇట్లా ఉంటాయి, వాటన్నిటిని మీరు పట్టించుకోబాకండి. ఎందుకంటే అది వినుకుంటా దాన్ని అర్థం చేయకుండా, అర్థం కాకుండా దాన్ని అర్థం చేసుకుంటా రాస్తున్నా కదా, రాసాను చాలా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ పేజ్ కూడా చూడండి, ఎంత ఇది చూడండి 302 ఇట్లా మొత్తం కంప్లీట్ చేశాను. ఖచ్చితంగా మీరు మాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియోను ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూసి నెగ్లెక్ట్ చేయకుండా కొంతమందికి షేర్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల ఉపయోగమే కానీ నిరుపయోగం అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుకున్నాను కదా, దీనివల్ల నాకైతే ఉపయోగమే జరిగింది. ఏంటి అనేది మాత్రం నేను చెప్పాను, కానీ నాకైతే లాభమే జరిగింది దీనివల్ల. చూడండి, ఎంతో కొంత నా తృప్తి మేరకైనా నాకైతే లాభమే జరిగింది. మీరు కూడా ఇది పాటించాలనే ఉద్దేశంతోనే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీ పిల్లలకి కానీ కొంతమందికి చెప్పండి మీరు కూడా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది రాస్తుంటా అంటే కూడా ఎంత అసలు తెలుసా, ఫ్యాన్ బంద్ చేసి వీడియో రాస్తుంటే అదొక్కటే కాకుండా వాటిని అర్థం చేసుకుంటూ రాయడమే కాకుండా, చూడండి ఫ్రెండ్స్, ఇవి రాస్తుంటే ఫ్యాన్ బంద్ చేసి వీడియో తీస్తుంటే కూడా ఎన్ని చెమటలు వస్తాయి తెలుసా, ఎండాకాలం ఎంత ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు సండే స్కూల్ పిల్లల కానుంచి చిన్న పిల్లల కానుంచి మీరు బుక్ ముందు పెట్టి ఇచ్చి వాళ్ళు ఎక్కువ రాయలేనంటే మినిమం డైలీ ఒక 20, 30, 40 అది నేనైతే 120, 200, ఒక్కొక్కసారి అయితే 300 రాసినాను ఫ్రెండ్స్. చూడండి, నేను చదువుతున్నా మళ్ళీ రాస్తున్నా, రెండు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి, మళ్ళీ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే 1 to 1000 కదా నామములు, కానీ నాకు ఇక్కడ నెంబర్ తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే యూట్యూబ్లో నెంబర్స్ ఇవ్వలేదు, నేనే నెంబర్స్ వేసుకున్నాను. ఒక నామముకు మధ్యలో కామ ఇచ్చి నేను ఇంకో నామమును కంటిన్యూషన్ చేశాను. దానివల్ల నెంబర్స్ కొంచెం ఒక 40 దాకేమో దీంట్లోనే అంటే 2 నేమ్స్ కలిపి రాసినాను. మొత్తం మరి ఏంది మిగతాయి రాయలేదని మీరు మాత్రం అస్సలు అనుకోబాకండి. మీరు కాకపోతే మీరు మొత్తం ఒక్కొక్కటి అన్నీ మీరు చూడండి, ఒక్కటి కూడా మిస్టేక్ అంటే ఒక్కటి కూడా నేను వదిలేయలేదు. ఎందుకంటే దీనికి ఎంత టైం తీసుకుంటా, ఎట్లా తెలుసా, పనులన్నీ చకాచక అటు పనులు చేసుకుంటా ఇటు చేసుకుంటా, మళ్ళా నేను ఎన్ని పనులు నేనే చేసుకోవాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైటు పడుకునేంత వరకు నాదే మొత్తం పని అంత ఉంటుంది కాబట్టి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు. అటు పని చేసుకుంటా కూడా చూడండి, నేను ఎన్ని గంటలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను లేవకుండా ఎట్లా రాస్తా అంటే, అప్పుడు చదువు విషయంలో కూడా నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా గంటలు కూర్చొని రాసేది. ఇగో ఇప్పుడు కూడా నేను అలానే కష్టపడ్డాను. కష్టం అనేది ఏం కాదు, చిన్నదే. కాకపోతే మీరు కూడా ఎందుకు ఇంత మంచి లైఫ్లు మీకు ఇచ్చాడు, మీకు లైఫ్లో నాలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తలేరు కదా, మీకు అంత మంచి దేవుడు ధన్యతని ఇచ్చాడు కదా, మరి మీరు ఎందుకు రాయకూడదు? నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు అనుకోండి,
నాది చిన్న ఏజ్, మీరు పెద్దవారు అనుకోండి. పెద్దవారికైనా చిన్నవారికైనా చెప్పడంలో తప్పేమున్నది ఫ్రెండ్స్. చూడండి, పాటించండి. ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి, స్టార్ ఎందుకు పెట్టానంటే 9:40 దగ్గర నరుల కంటే చూడండి, నరుల కంటే అతి సుందరుడు. అవును కదా, అది ఇంపార్టెంట్ అన్నట్టుగా చూడండి స్టార్గా పెట్టాను. అది ఎందుకు అట్లా పెట్టిందని మీరు మళ్ళీ అక్కడ తప్పు తీయవాకండి. నాకు అనిపించింది, నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఏదైనా ఆశ్చర్యకరమైన గుర్తుల వాటి దగ్గర ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టేసి ఇట్లా స్టార్స్ పెడతా అన్నట్టు. ఇక చూడండి, ఇంకో చూసారా, ఇగో ఇక్కడికి 9:58 అయినాయి. ఇక ఇక్కడికి చూడండి, నాకు మొత్తం టోటల్ వచ్చేసి 9:61. లాస్ట్ ఏంటిదంటే అంతము వరకు స్థిరపరచువాడు. చూడండి, 1-1000 నామములు కంప్లీటెడ్ అని ది ఎండ్ అని రాసేసా. మరి మిగతావేవి అనేసి మీరు అనుకోవచ్చు, ఇంకా 39 దాకా ఉన్నాయి కదా, 39 వరకు ఉన్నాయి కదా ఏవి అని అంటారు. లేదు, వీటిలలోనే కంటిన్యూషన్లో మీరు కామా పెట్టి చూడండి, రాసి ఉంటుంది. అవి దీంట్లోనే ఉన్నాయి. నెంబర్స్ యూట్యూబ్లో ఇవ్వలేదు కనుక నేనే నెంబర్స్ అన్నీ వేసుకుంటూ రాశాను. కానీ మొత్తం కంప్లీట్గా 1000 నామములు కంప్లీట్గా రాశాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఇది ఖచ్చితంగా రాసి మీ పిల్లలతో రాపించి మీ బంధువులకు కొంతమందికి ఈ వీడియో షేర్ చేసి, ఏం లేని నా లైఫ్లో నేను రాశాను కదా, మరి మీకు మంచి లైఫ్ ఇచ్చిండు కదా దేవుడు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇది పాటిస్తారు. నేను ఎట్లా అంటే నా అక్కలుగా, నా చెల్లెలుగా, నా తమ్ముళ్ళుగా, నా అన్నలుగా, నాకు తల్లి లేదు, మీరు నా తల్లులు అన్నట్టుగా మీకు చెప్తున్నాను. దీన్ని తీసుకొని ఖచ్చితంగా రాయండి. మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చూస్తారని నేను ఖచ్చితంగా బాధ్యతగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, నెగ్లెక్ట్ చేయకండి, కొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పేజీలు పట్టినాయి. ఇగో బరువున్నది, ఎన్ని పేజెస్ పట్టినాయి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియోతో వస్తాను. ఆపని ఇక్కడికి ఆపను, ఈ పెన్ను ఆగదు. చిన్నప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ దేనికైనా పోడే, దైవభక్తుల విషయంలోనైనా చదువుపరమైన దేనిపై ఈ పెన్ను మాత్రం ఆగదు. ఖచ్చితంగా రాస్తూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.